విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురం పేరు కొనసాగించాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారని అధికారులు నాయకులను అభినందించిన ఆయన ఎయిర్పోర్టుకు భోగాపురం పేరును పెట్టాలని కోరారు. ఇతర పేర్లతో ప్రస్తావించడం జిల్లా ప్రజలను, భూములు ఇచ్చిన వారిని అవమానించడమే అని ఆయన అన్నారు. విమానాశ్రయానికి లోక్సత్తా మద్దతు ఇచ్చిందని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రధాన లాంజ్లకు స్థానిక ప్రముఖుల పేర్లను పెట్టాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాష్ట్ర మంత్రులతో అట్టహాసంగా ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. చాలా సంతోషం, అద్భుతంగా నిర్వహించారు. ప్రజలు చాలా ఆనందపడ్డారు. లోక్సత్తా నుంచి మేము కూడా అభినందించాం, మేము కూడా ఆహ్వానించాం. అయితే సమస్య అంతా ఎక్కడొచ్చింది అంటే, మొదటి నుంచి ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి అక్కడ భోగాపురం అనే పేరు లేకుండా చేశారు. దీనికి కారణం అడుగుతున్నాం. భోగాపురం అనే పేరు పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు మీరు పెట్టలేకపోయారు? దీనికి కారణం ఏంటి? భోగాపురం విశాఖపట్నంలో ఉందా, విశాఖపట్నం భోగాపురంలో ఉందా? ఇది ఎక్కడ కొత్త చర్చ? ఎందుకు ఇలా చేశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని లోక్సత్తా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అత్యంత బాధ. జిల్లా ప్రజలను మీరు అవమానించారు. అసలు ఏ సంబంధం లేని జిఎంఆర్ పేరు ఎందుకు పెట్టారు? ఏం అవసరం? జిఎంఆర్ అన్న ఆయన వ్యాపారస్తుడు, కానీ భూములు ఇచ్చింది భోగాపురం రైతులు. మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టింది విజయనగరం జిల్లాలో. మీకు ఇక్కడ ఒకవేళ టెక్నికల్గా ఏమైనా అబ్జెక్షన్ ఉన్నదనుకోండి, టెక్నికల్ అబ్జెక్షన్ ఉంటే పక్కన భోగాపురం అనే బ్రాకెట్లో పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ఎందుకు ఇది చెప్పలేకపోతున్నారు? మీరు ఇక్కడ క్లియర్గా మీరు ఒక్కసారి చూడండి. వైజాగ్ పేరు ఎందుకు పెడతారు? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వైజాగ్ పేరు ఎందుకు పెట్టారు? నిన్న గౌరవ